ప్రవక్త 3 సంవత్సరాల ఎప్పుడైతే వాన పడకూడదని శపించడం కంటే ముందు శపించిన తర్వాత అయితే అహాబు రాజు దగ్గరికి వచ్చి బయలు ప్రవక్తలు ఎవరైతే మీరు పూజిస్తున్నారో ఆ బయలు ప్రవక్తలను నా యొద్దకు తీసుకురండి, వారు నేను ఈ రోజు తెలుసుకున్నాము. ఎందుకంటే మనుష్యులు 2 తలంపుల మధ్య జీవిస్తున్నారు. ఏమి 2 తలంపులు అంటే, ఈ సమాజంలో ప్రజెంట్ భక్తి చేయించిన వారు ఎలా ఉన్నారంటే, ఒక పక్కన చర్చికి వెళ్తారు, రెండో పక్కన పూజ చేస్తారు. ఒక పక్క మందిరానికి వెళ్తారు, రెండవ పక్క టెంపుల్కి వెళ్తారు. అయితే వేరే ప్రవక్త నిలబడితే ఒక పక్క నిలబడండి, పోతే మందిరానికి కన్నా ఉండండి లేదా చర్చ్ కన్నా ఉండదు. 2 తలంపుల మధ్య ఉండకూడదు. 2 తలంపుల మధ్య చిక్కబడిన వారిగా మీరు ఉండకూడదు. అయితే ఇజ్రాయెల్ జనులతో ఏలియా ప్రవక్త మాట్లాడుతున్న మాట, అహాబు రాజా వారిని కొండ మీదకి తీసుకురా, ఎంతవరకు మీరు 2 తలంపుల మధ్య జీవించెదరు, ఎన్ని దినాలు మీరు 2 తలంపుల మధ్య బ్రతికేదరు. ఉంటే వెచ్చగానే ఉండండి లేదా చల్లగానే ఉండండి, నులివెచ్చగా ఉండకండి అని చెప్తున్నాయి. అంటే చేస్తే భక్తులు చేయండి లేదా భక్తి మానేస్తానే ఉండండి, కానీ చేసి చేయని భక్తి మాత్రము చేయకూడదని ఇక్కడ ఏలియా ప్రవక్త మాట్లాడుతున్న ఆ జనులను. అయితే దేవుడైన యెహోవా సెలవించిన మాదిరిగా ఆయన వచ్చి అక్కడ ఇంత ముందుకి ఏవైతే ఉన్నాయో బలిపీఠం కూర్చోబడి ఉన్నదో దేవుంది. ఎప్పుడైతే అహాబు రాజుగా అంతకంటే ముందు ఒమ్రి, తన తండ్రి అయిన ఒమ్రి ఇజ్రాయెల్ లో పరిపాలించాడు. ఆ సమయంలో ఏం చేయబడింది, ఉన్నత స్థలముల మీద వారు బ్రతిమలను నిలబెట్టుకొని వారు పూజిస్తూ వచ్చారు, బలిపీఠాలను పూజిస్తూ వచ్చారు. అయితే యెహోవాకు అది నచ్చక ఆయన మొత్తగా ఆయన చనిపోయిన తర్వాత అతని కుమారుడైన అహాబు రాజుగా నిలబడ్డాడు. అయితే అహాబు కూడా తన తండ్రి నడిచిన వాటి వాడు నడుచుకోవచ్చు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసుకో, దేవునికి నచ్చని పనులు చేసుకోవచ్చాడు. అయితే తన భార్య అయిన యెజబెల్ ఎవరైతే ఉన్నారో ఆమె తన ఆచారాలు ఏవైతే ఉంటాయో, తన తండ్రి ఇంటి నుంచి తను తీసుకొచ్చిన ఆచారాలను పాటిస్తూ తను ఏం చేస్తుందంటే యెహోవా ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారిని చంపిస్తూ ఉందంట. అయితే దేవుని యొక్క ప్రవక్తలు నశించిపోయారు. ఎందుకు నశింపజేస్తూ ఉందంటే, యెహోవా ఒకవేళ ప్రవక్త యెహోవాకు సంబంధించిన వాడైతే ఒకవేళ తాను తప్పు చేస్తే తన రాజ్యంలో ఆ తప్పును బట్టి యెహోవా ప్రవక్త వచ్చి ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని గద్దిస్తాడు. యెహోవా ప్రవక్త వచ్చి తన తప్పును ఎత్తి చూపుతాడు. ఒకవేళ ఆ ప్రవక్తనే లేకపోతే నేను ఎటువంటి పాపం చేసినా ఎటువంటి తప్పు చేసినా నడుస్తుందనే ఆ దుర్గుణంతో ఆమె ఏం చేస్తుందంటే యెహోవా ప్రవక్తలందరినీ చంపించుకుంటూ వచ్చింది. అలాగే యెహోవా బలిపీఠాలు ఏవైతే ఉన్నాయో దేవుడికి యెహోవా ప్రతి ఒక్కటి కూల్చుకుంటూ వచ్చింది ఆ కాలంలో. అయితే యెహోవా ప్రవక్తలు లేరు అక్కడ, ఎందుకంటే ప్రతి ఒక్కరిని చంపించుకుంటూ వచ్చింది కాబట్టి, బలిపీఠం కూల్గొడుతూ వచ్చింది కాబట్టి, తను చేయించిన ఏదైతే భక్తి ఉందో దానికి తాను ప్రాధాన్యత ఇచ్చుకొని దేవుడైన యెహోవాను విసర్జించిన కాలంలో కాబట్టి దేవుడు ఏలియాను పంపించి పడిపోయిన బలిపీఠాన్ని మరలా కట్టిస్తున్నాం. ఇశ్రాయేలు తన జనులు కలగపోయిన దాన్ని బట్టి దేవుడు ఏలియాను పంపించి నా జనులు తప్పుడు ద్రోవ పట్టుకొని ఉన్నారు, వారికి మార్గం తెలియక ఉన్నది కాబట్టి నువ్వు వెళ్ళి మరలా ఆ బలిపీఠాన్ని కట్టమని ఆయనను పంపించుకున్నాడు. అయితే ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడు, మరలా బలిపీఠాన్ని, కూలిపోయిన బలిపీఠము కట్టబడుతుంది. రిపీటెడ్ బై ద ఆల్టర్ ఆఫ్ గాడ్ బై ఎలీషా. అయితే ఇక్కడ బలిపీఠం ఎందుకు కడతాము, బలిపీఠం ఎందుకు కట్టబడుతుంది, బలిపీఠం ఎక్కడి నుంచి కట్టడం మొదలు పెట్టబడింది, ఇది తెలుసుకున్నాం. మొదటిగా బలిపీఠం అనేది మనం ఎందుకు కడతాం అంటే దేవునికి బలులు అర్పించడానికి బలిపీఠం కడతాం. ఏం బలి అర్పిస్తామయ్యా అంటే
మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై మనం ఏం చేస్తామంటే దేవునికి బలి అర్పిస్తాము. మన దోషముల నిమిత్తమై దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకొనుట ఎలా అంటే బలి అర్పించుట వలన. అది మనం ఏం చేస్తున్నామంటే, అయ్యా మేము ఒక తప్పిదం చేస్తాము, మేము ఒక పాపం చేస్తాము దేవా నీ ఎదుట, మా అతిక్రమమును బట్టి మా దోషమును బట్టి ఇదిగో మేము మరణించకుండా ఉండనట్లు మాకు బదులుగా ఈ జంతువుని గాని ఈ పావురాన్ని గాని దేనిని మేము బలిగా సమర్పిస్తున్నాం కాబట్టి మాకు బదులుగా దీన్ని ప్రాణం తీసుకొని మా పాపాలను క్షమించు, ఆ రకాన్ని బట్టి మమ్మల్ని క్షమించు అని ఆ కాలంలో బలిపీఠాన్ని కట్టేవారు. అయితే మొదటిగా బలిపీఠం ఎప్పుడు కట్టబడ్డదంటే నోవహు కాలంలో, ఎప్పుడైతే జలప్రలయం ముగుస్తుందో, ఎప్పుడైతే దేవుడు 40 రోజులు దివారాత్రములు వాన కురిపిస్తాడో, ఆ వాన కురిపించినప్పుడు ఆ వాన భూమి అంతటి మీద విస్తరించి ఆ నీళ్లు పెరగడం వల్ల సమస్త సృష్టిలో ఉన్న జీవులన్నీ చనిపోతాయి. ఒక్క నోవహులో ఉన్న జీవులు తప్ప, నోవహులో ఉన్న మనుషులు తప్ప సమస్తము నాశనమైనట్లు చూస్తాం మనం అక్కడ. అయితే ఎప్పుడైతే ఆ నీరు తగ్గుముఖం పడుతుందో, ఎప్పుడైతే ఆ నీరు తగ్గుకుంటూ వస్తుందో, ఆ దినమున నోవహు ఏం చేస్తానంటే ఆ నీరు తగ్గిన తర్వాత, భూమి మీద దిగు వచ్చిన తర్వాత యెహోవా దేవుడు వారికి చేసిన ఉపకారమును బట్టి ఆయన రాజుతో బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పణ సమర్పించినట్టు అక్కడ ఉంటుంది. మొదటిగా బలిపీఠం అక్కడ కట్టబడింది నోవహు దినములలో. దాని తర్వాత అబ్రహాము ఎప్పుడైతే దేవుడు తనను పిలుచుకుంటాడో, ఎప్పుడైతే దేవుడు తనకు వాగ్దానం చేస్తాడో తన సంతానం బట్టి, అబ్రహాం ఏం చేస్తాడంటే దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి దేవునికి బలులు అర్పిస్తాడు. ఎందుకయ్యా అంటే తనను దేవుడు పిలుచుకున్న రీతిని బట్టి, తనకున్న నిందను దేవుడు తీసేయవచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతగా తన జనులలో దేవుడు తనను పిలుచుకున్న రీతిని బట్టి, తన జనులలోంచి ఆయనను లేవనెత్తుకున్న ప్రకారం బట్టి దేవుని కృతజ్ఞుడై ఉంది. ఏదో కృతజ్ఞత అక్కడ సమర్పిస్తున్నాడు అబ్రహాము. పాప పరిహారం బలి కాదుగా, కృతజ్ఞత అర్పణ కింద సమర్పించబడే బలి అక్కడ సమర్పించబడుతుంది. అయితే నోవహు కాలంలో నేను కృతజ్ఞతతోనే బలి అర్పించబడింది. ఎందుకంటే వారిని రక్షించాడు కాబట్టి దేవుడు. అబ్రహాము కాలంలో కూడా కృతజ్ఞతతోనే బలి అర్పించబడింది. ఎందుకంటే దేవుడు అబ్రహామును పిలుచుకున్నది తినబట్టి. మూడోదిగా యెహోషువ కాలంలో ఏదైతే తన అబ్రహాము సంతానం వారసత్వంలో ఐగుప్తులో నలుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారి మొరలు విని వారిని రక్షించడానికి మోషేను పంపించిన తర్వాత వారు బయలుదేరి వస్తారు. బయలుదేరి వచ్చిన తర్వాత దారి మధ్యలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. వారికి ఒక నిబంధనను నిలబెట్టి ఉన్నాడు. ఏ నిబంధన అయ్యా అంటే 5 గ్రంథాలతో కూడిన ధర్మశాస్త్రాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు. నిర్గమకాండంలో ఇదే చెప్పాడు దేవుడు, మీరు నాకు బలులు సమర్పించేటప్పుడు ఎలా సమర్పించాలంటే 2 రకాల బలిపీఠాలు నాకు మీరు కట్టాలి. ఒకటి వచ్చేసి మట్టితో చేయబడిన బలిపీఠం, రెండవదిగా వచ్చి రాతితో చేయబడిన బలిపీఠము. మట్టితో కట్టిన బలిపీఠం మీద విలువ 50. అయితే నీకెందుకు గొప్ప చెప్పాడంటే ఆయన పిలుచుకొని నీకు జీతం ఇచ్చుకుంటూ ఆయన నిన్ను ఎందుకు గొప్ప చెప్పాడంటే గల కారణం ఏంటంటే నువ్వు తన మనసు ఎరిగి తన గొర్రెను మేపగలుగుతావని. తన గొర్రెను ఏ సింహము గాని ఎలుగు వంటి గాని ఏది వచ్చి దాడి చేయకుండా ఉండాలని ఆయన నీకు వాక్యం అనే దండమునిచ్చి ఆయన మేపమని చెప్తున్నాడు. ఆత్మ అనే కంచెలో నువ్వు కాపాడాల్సిన నువ్వు నీ గొర్రెలను వదిలి ఉన్నావేమో జాగ్రత్త. నీ గొర్రెలు వదలబడ్డాయేమో జాగ్రత్త. నీ గొర్రెలు దుఃఖపడుతూ ఉన్నాయేమో, వాటికి తిండి లేక ఆహారం లేక. నీ గొర్రెలు ఆత్మపని చేస్తూ ఉన్నాయేమో, ఆత్మ లేక. నీ గొర్రెలు అవివేకంగా ఉన్నాయేమో లోకములో. జాగ్రత్త సుమి, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆ లెక్కకు పాత్రుడు నీవే. ఎందుకంటే నీ యజమానుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు కాపరి నీ గొర్రెలు ఉండాలి నా మందలో, ఆ గొర్రెలు ఏమయ్యాయని అడిగినప్పుడు నువ్వు లెక్క చెప్పక తప్పదు. ఎందుకంటే నీ ఆధీనంలో ఆయన ఉంచాడు ఆ గొర్రెలను.
ఆ గొర్రెలని ఆధీనంలో ఉంచబడ్డాయి కాబట్టి తప్పక లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగేది నాకు తెలియదు అన్నావా, శిక్షకు నువ్వు పాత్రుడవు. ప్రతి ఒక్క సేవకుడు మాట్లాడే మాట సేవకులకు రుణాత్మక శిక్షలు ఉంటాయని. అవును, ప్రతి ఒక్క సేవకునికి రుణాత్మక శిక్ష ఉంది. కారణం ఏంటంటే నీ స్వకీయమైన నీ పర్సనల్ లైఫ్ ని బట్టి తీర్పు ఉంటుంది, నీ సంఘమును బట్టి తీర్పు ఉంటుంది. నీ గొర్రెలను బట్టి ఒక తీర్పు, నీ పర్సనల్ లైఫ్ ని బట్టి ఒక తీర్పు. నీ గొర్రెలను బట్టి తీర్చే తీర్పులో నువ్వు ఉత్తముడిగా తేలినా నీ స్వకీయమైన ఏదైతే పర్సనల్ లైఫ్ ఉంటుందో దాన్ని బట్టి కూడా నీకు తీర్పు తీర్చబడుతుంది. అందుకనే నీకు రెండు. అయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కూడా సేవకులకు రెండుగా ఇస్తున్నాడు. ఒకటి నీ గొర్రెలను బట్టి ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు, నీ స్వకీయమైన భక్తిని బట్టి ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఈ రెండింటిని బట్టి ఆశీర్వాదం కూడా రెండుగా పొందుకురా. నీవు మరి శిక్ష ఎందుకు రెండుగా పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఈ ఆధీనంలో తన గొర్రెలను ఇచ్చి ఉన్నాడు. ఈ ఆధీనంలో యెహోవా గొర్రెలు ఉన్నాయి. జాగ్రత్త సుమి. మత్తుడవై ఉంటే, నిద్ర మత్తులో ఒకవేళ ఉన్నావేమో, కాపరివైన నీవే ఇరుకంగా ఉన్నావేమో, నీ గొర్రెలేమో ఎత్తుకపోతూ ఉంటే చూడలేని స్థితిలో ఉన్నావేమో, ఆత్మీయ అంధుడవై ఉన్నావేమో, నీ కళ్ళలో మంద దృష్టి కలిగిందేమో, ఆ మందలో చేతిపోయే ప్రతి ఒక్క గొర్రె గురించి దేవుడు నేను లెక్క అడుగుతాడు. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత సేవ చేసినా, ఎన్ని దినములు నువ్వు దైవ సేవలో ఉన్నప్పటికీ లెక్క మాత్రం ప్రతిగా నీవు సమాధానం ఇక తప్పదు. అయితే మనం అనుకోవచ్చు, సంవత్సరం దేవుని సేవ చేస్తున్నావా, దేవుడు మొదలు కనికరిస్తాడని అనుకుంటున్నారేమో. ఆయన గొర్రెలను బట్టి, ఆయన మాటలు వినకపోవడాన్ని బట్టి ఆయన కటాక్షం కరుణించుకువాడు లేడు. కరుణించేవాడు కాదు ఆయన మాట వినకపోతే. ఎప్పుడైతే మోషే ప్రవక్త దేవుని మాటను బట్టి ఇదిగో జనులు నీటి కోసం దేవా ఇలా సతాయిస్తూ ఉన్నారని అడిగినప్పుడు దేవుడు మాట్లాడమంటాడు, వెళ్ళి మొదటిగా బండను కొట్టమన్నప్పుడు మొదటిసారి బండను కొడతాడు, నీటి వస్తుంది. అయితే రెండవ మన దేవుడు సెలవిస్తాడు, ఏమని పోయి బండతో మాట్లాడు, నీకు నీరు వస్తుంది. అయితే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే మాట్లాడమని సెలవియమన్నప్పుడు మోషే వెళ్ళి అప్పుడు కూడా బండను కొడతాడు. ఆ ఒక్క చిన్న విధేయతను బట్టి ఆ విధేయత ఏం చేసిందంటే కానానులోకి మోషే ప్రవేశించకుండా ఏం చేసింది, ఆపింది. ఆ ఒక్క అవిధేయత ఏం చేసిందంటే కానాను కళ్ళతో చూశాడు గాని అందులో ప్రవేశించలేకపోయాడు మోషే. ఈ దినమున కాపరివైన నీవు నీ గొర్రెలను సత్తువగల వాటిగా మారిస్తే ఆ బలిష్టమైన గొర్రెలను బట్టి నీకు బహుమతి ఉంటది. ఒకవేళ బలహీనంగా మారిస్తే ఆ బలహీనత కలిగించే నీ క్రియలను బట్టి నీకు శిక్ష ఉంటుంది. ఆయన వదులువాడు గ్రంథంలో ఆయన మాట్లాడాడు, నా గొర్రెలు చనిపోతూ ఉంటే వాటి కొరకు ప్రయాసపడే కాపరి ఒక్కడ కనబడటలేదు అని. ఈ గొర్రెలను ఎలా మేపుతున్నావో జాగ్రత్త వస్తుంది. మేత వేయించున్నావా లేదా, ఆత్మీయ మేళ వాటికి వేస్తున్నావా లేదా, ఆత్మీయంగా కంచెలై ఉన్నాయా లేవా, వాటి స్థితిలోంచి కొరిగిపోయి ఉన్నాయా లేవా, తప్పిపోయినా గొర్రెవరి వాళ్ళు ఉన్నారా. ప్రభువైన క్రీస్తు వాటి కోసమే భూమి మీదకి వచ్చాడు. నేను 99 మంచి గొర్రెల కోసం రాలేదు కానీ, మందలో ఉన్న గొర్రెల కోసం రాలేదు కానీ, తప్పిపోయిన ఒక్క గొర్రె కోసమే వచ్చానన్నాడు. ఎందుకంటే దాన్ని వెతికి రక్షించడం ఆయనకి ఇష్టమయ్యారు. ఆయన దాన్ని వెతికి రక్షించడం వచ్చాడు భూమి మీదికి. కనుక నశింపబోయి దాన్ని ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆ దాన్ని ఏదైతే రక్షించబడ్డో దాన్ని నీవు సంరక్షించకపోతే దానికి బదులుగా శిక్ష నీవు విధించబడిన వాడిగా అవుతావు. అయితే ఇక్కడ బలిపీఠం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ దేవుని మందిరం యొక్క బలిపీఠము కూర్చబడ్డది. అందుకని దేవుడు అంటాడు మత్తయి 16వ అధ్యాయంలో 18వ వచనం అనుకుంటా, 16:18.
నేను నీతో చెప్పుచున్నాను. ఆ కావాలలో ఒక ద్వారం దాని ఎదుట నిలువలేనని నేను నీతో చెప్పుచున్నాను. అయితే ఆ కాలంలో బలిపీఠము ఏందయ్యా అంటే దేవుని మందిరానికి సాదృశ్యము. ఆ పునాది అన్నమాట దేవుని మందిరానికి బలి ఇయ్యడానికి. ఈ ఈ దినమున బలిపీఠం ఏంటంటే ఆ బండ ఎవరయ్యా అంటే మనము. బలిపీఠం అనే బండ మనము, మన ద్వారా కట్టబడాలి దేవుని మందిరము. మనం కులానిగా ఉంటేనే దేవుని మందిరం అనేది ఉంటుంది. మనమే కులానిగా లేకపోతే దేవుని మందిరం అనేది లేదు. దేవుని మందిరం ఉండాలంటే బలిపీఠముగా రాయి అయినది కరెక్ట్ గా ఉండాలి. నువ్వు స్థిరంగా ఉంటేనే దేవుని మందిరము స్థిరంగా ఉంటది. అందుకనే దేవుడు గొర్రెలు బట్టి కాపర్లను ఎందుకు అడుగుతాడు లెక్క అంటే వీరి మీద సగం కట్టబడాలి కాబట్టి. వీరి మీద మనుషులు వారి విశ్వాసమును బట్టి దేవుని మందిరాన్ని నిర్మించాలి కాబట్టి ఆ మందిరం ఎవరై ఉన్నారయ్యా అంటే మొదటిగా బండగా ఉండాలి. దాని మీద మన మందిరమై నిలబడేప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే బహుగా దీవిస్తాడు. మన ఒక సమయంలో ఏముండేదంటే జంతువులను అర్పిస్తే వాటిని బట్టి మన పాపాన్ని క్షమించేవాడు. ఈ దినములలో ఏమున్నాయా అంటే ప్రభు అయిన క్రీస్తు బలియాగము సమర్పించబడ్డాడు ఆల్రెడీ. ఆ బలిపీఠం మీద ఆ బలి నిత్య అర్పణ జరపబడింది కాబట్టి దానికి బదులుగా ఆయన నీ హృదయాన్ని అర్పణగా అడుగుతున్నాడు. నీ హృదయం ఆయన సన్నిధిలో అర్పణగా అర్పించబడితే, నీ హృదయం ఆయన సన్నిధిలో సరిగా ఉంటే, నీ హృదయం ఆయన ముందర యథార్థంగా ఉంటే అది ఆయనకు బలిగా ఇచ్చబడుతూ ఉంది. అయితే ఈ బలి ఏమో బలి అంటే నీ హృదయాన్ని దేవునికి సమర్పించడమే బలి. నీ హృదయాన్ని దేవునికి సమర్పించి ఉన్నావా? నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? లేక లోక సంబంధమైన ఈవులు ఉన్నాయా నీ హృదయంలో? నీ తలంపులో దేవుడు ఉన్నాడా? లేదా లోక సంబంధమైన ఈవులు ఉన్నాయా? నీ భక్తిలో యథార్థమైన దేవుడు ఉన్నాడా? నటన కలిగించే దేవుడు ఉన్నాడా? నీ భక్తిలో దేవుడు నిజంగానే ఉన్నాడా? లేదా మనుషులు ఎంతనే ఉన్నాడా? ఈ అంతరంగం పరిశోధిస్తే అందులో దేవుడు ఉంటుంది. యథార్థమైన భక్తి. హృదయము యెహోవా మందిరము కలుసుకోవడం కృష్ణ బలిగి ఉంటే అది నిజమైన భక్తి. నీ హృదయము ఆయనను ఎప్పుడు కలుసుకుంటున్నా, నీ హృదయము ఆయన సాంగత్యం ఎప్పుడు చేయదును, నీ హృదయము ఆయనతో నేను ఎప్పుడు అంటుకట్టబడుతును, ఆయన మందిరంలో నేను ఎప్పుడు నిలబడాలని తహతహలాడాలి నీ హృదయము. అది యథార్థమైన భక్తి. ఆయన వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే, ఆయన వాక్య ప్రకారం నువ్వు నడుస్తావు చూడు, అది నిజమైన భక్తి. ధర్మశాస్త్రము చదువువాడు కాదు, కానీ దానిని అనుసరించి నడుచుకుని వాడు ధన్యుడు. అయితే నువ్వు ధన్యుడుగా ఉన్నావా, అన్యుడుగా ఉన్నావా? అన్యుడంటే వాక్యము తెలిసి పాటించని వాడు. అన్యుడంటే అది ఎరిగినప్పటికీ వారి జీవితంలో అది ఉండదు, అది తెలుసుకున్నప్పటికీ వారి జీవితంలో అది నెరవేర్చబడదు. వాడు అన్ని ఎరిగిన వాడిగానే ఉంటాడు, కానీ ఆ వాక్యాన్ని వాడి జీవితంలో నెరవేర్పులను తెచ్చుకోరాడు. ధన్యుడు ఎవడయ్యా అంటే వాడి స్థితిని చూసేవాడు కాదు, కానీ వాడి స్థితిలో కూడా వారి బంధకాలలో, మన గురుదశలో, వారి కట్టడాలలో కూడా దేవుని వాక్యమును పట్టుకొని నిలబడేవాడు ధన్యుడు. యేసేపు ఎప్పుడైతే పాపం తన నీతి ముందుకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, నా దేవుడు ఎంత నేను పాపం చేయటతో నేను తెగించాను అంటాడు. ఎందుకు? అది నిజమైన భక్తి. అంటే తన ముందు దేవుడు లేడక్కడ, ఆయన ఆకాశంలో ఉన్న దేవుడు నన్ను దృష్టించి ఉన్నాడనే ఒక విశ్వాసం బట్టి, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడని ఎప్పుడైతే తనను అన్నాలు గుంటలో వేసారో, ఏ అన్నాలైతే తనను ఇదిగో అమ్మివేయబడ్డాడు సరగా, ఏ అన్నాలైతే తనను బానిసంగా అమ్మివేస్తారో, ఆ బానిసత్వంలో మొదటిగా ఇంటి అధికారిని చేసిన దేవుణ్ణి ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి నన్ను ఈ ఇంటికే అధిపతిని చేసిన దేవుడు చూస్తున్నాడని భయం తనలో ఉంది. ఆ భయాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? తప్పు చేయడానికి వెనుకాడాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం అప్పటికి లేదు, కానీ ధర్మశాస్త్రం అప్పటికి రూపించబడలేదు, కానీ
మనసు సాక్షి అనే ధర్మశాస్త్రము అప్పటికి ఉన్నది. దాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? యెహోవా యొక్క పాపం చేయకుండా, యెహోవా దృష్టికి చెడు నడత నడవకుండా, యెహోవా అయిన దేవుని ఎదుట సత్యవంతునిగా నిలబడడానికి తన ప్రయాస కొలది సరమైన జైలు కూడా అనుభవించాడు. గాని దేవుని తన భక్తిని, వ్యక్తిత్వాన్ని అమ్ముకోలేదు ఆ వ్యక్తి. ఇది నీకు ఎలా ఉందా? దేవుడు చూడట్లేదని వారు క్షేత్రం వేషకం ఎదునగోలు విగ్రహాలు మొక్కి ఉండవచ్చు, కానీ సర్వశక్తిని ఎదుట పాపం చేయదలుచుకోలేదు. వారికి వచ్చిన ఆహారంలో కూడా అపవిత్రమైన, ఇది ఆ కాలంలో బబులోనీయులు తినే ఆహారం ఏదయ్యా అంటే పంది తినేవారు. అది నిషిద్ధమైన వస్తువు వారికి. అది తినకూడదని ఆ కాలంలో వారు తినే వస్తువులు ఏవైతే ఉన్నాయో, విగ్రహాత్మకాలు ఉన్నాయో, వాటిని వారు తినకూడదని, వారి దేహాలను అపవిత్రపరచుకోకూడదని. ఎందుకు దేహాలను అపవిత్రపరచుకోవడం? మధ్యమును కూడినదై ఉండొచ్చు, అన్నీ అయి ఉండొచ్చు, లేదా సంస్థ అర్పితమై ఉండొచ్చు. అవి తినడం వల్ల వారు అపవిత్రులు ఉన్నట్లు వారిని వారు చేసుకోనక, ఎందుకంటే వారి పితరులు చేస్తున్న పాపం వారి ద్వారా మరలా ఫలించకుండా ఉండాలని, వారి పితరులు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని జ్ఞాపం ఎరిగిన వారిగా, గుర్తెరిగిన వారిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా వారు ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని దృష్టి ఇచ్చాడు, అనేక శ్రమల నుంచి వారిని కాపాడాడు. అయితే ఈ దినాల్లో ఏమైందంటే, భక్తి అనేది ఎలా ఉందంటే మనకు కన్వీనియంట్ గా మారింది. భక్తి అనేది ఏంటంటే మనకు తగ్గట్టుగా వాక్యాన్ని మనం మలుచుకుంటూ ఉన్నాము. ఎలాగంటే మనం ఎలా ఉంటే వాక్యం అలా ఉండాలి. వాక్యాన్ని బట్టి మనం మారడం లేదు, కానీ మనల్ని బట్టి వాక్యాన్ని మార్చుకుంటున్నాము. మన స్థితిని బట్టి మనం చేసే ప్రతి ఒక్క అతిక్రమమును వాక్యానికి అనుసారంగా మనం మార్చుకుంటున్నాం. దేవుడు మార్చలేదు. దేవుడు సెలవిస్తున్న వాక్యానుసారంగా బ్రతకమని చెప్తున్నాడు. ఆ వాక్యానుసారంగా మనం బ్రతకకుండా మన బ్రతుకును వాక్యానికి అనుసారంగా మనం మార్చుకోవట్లేదు, కానీ మన బ్రతుకు అనుసారంగా వాక్యాన్ని మార్చుతున్నాము. ఎప్పుడైతే ఇది జరుగుతూ వచ్చారో దేవుడి ఆత్మ చల్లారిపోవడం మొదలయ్యింది. ఈ దినములలో దేవుని ఆత్మ ఉన్నవారు కొద్ది మంది ఉన్నారు. జాగ్రత్త సున్ని. ఆత్మతో నింపబడ్డావా? ఆత్మ లేక ఎండివేయబడ్డావా? నీరు వరి నువ్వు ఫలించాలంటే ఆత్మ నిత్యము నీలో ఉండాలి. ఆత్మ నీలో ఉంటే ఆత్మ వాడక తన కాలము నువ్వు ఫలమిచ్చు చెట్టు వరి నీవు ఫలించదవు. ఒలీవల చెట్టు వరి నీవు ఉండేదవు. ఒలీవల చెట్టు యొక్క ప్రత్యేకత ఒకటి ఉంది. ఏంటంటే 365 రోజులు ఎప్పుడు ఎండిపోదంట ఒలీవల చెట్టు. ఇప్పుడు ఎండాకాలం రాని దాని ఆకులు పచ్చగానే ఉంటాయి, చలికాలం రాని దాని ఆకులు పచ్చగానే ఉంటాయి, ఇంకొకటి వర్షాకాలం వచ్చిన దాని ఆకులు పచ్చగానే ఉంటాయి. మామూలుగా అయితే ఎండాకాలం వస్తే ప్రతి ఒక్క చెట్టు ఆకు ఏమవుతుందంటే వాడిపోయి రాలిపోతుంది మరలా చిగురించడానికి. అయితే ఒలీవ చెట్టు ఏదయ్యా అంటే 360 రోజులు దాని ఆకులు పచ్చగానే ఉంటాయి, రాలిపోదు. దాంట్లో ఉండేది అంటే పుష్టిగా సమృద్ధిగా ఉంటుంది. అయితే నీ ఆత్మ ఎప్పుడైతే నీలో ఉన్నావు కష్టంలో నష్టంలో ఒకనొకప్పుడు ఆత్మీయంగా నువ్వు కూడా బలవంతుడవేమో ఈ దినాలు కూలిపోయినాను. దేవుడు సెలవిస్తున్నమాట, మరలా తిరిగి లేచి బలిపీఠానికి కట్టు. దేవుడు అక్కడ ఆశీర్వాదం కావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బలిపీఠంలో ఆయన నిలబడాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితం ఆయన మరలా అక్షరం చేయడానికి ఆశ కలిగి ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితం నువ్వు కట్టుకుంటే ఆయన నేను దీవించడానికి సిద్ధపడి ఉన్నాడు తన హస్తములు చాచి. ఆత్మీయుడా, నీ బలమైన స్థితి నువ్వు కోల్పోయావు కదా. నీ మొదటి భక్తి నువ్వు మర్చిపోయావు కదా. మరలా దాన్ని నువ్వు దేవుడు మరలా తన శక్తిని నీ మీద కృమ్మరించాడా, మరలా తన ఆత్మను నీ మీద కృమ్మరించాడా. మరలా నీ మొదటి స్థితి కన్నా రెండవ స్థితి బహుఘనముగా ఉన్నట్టు ఆయన దీవిస్తాడు. ఆయన దగ్గర ఉన్న కృప కనికరం ఎలాంటిదంటే నీ గత స్థితిని చూడడు గాని, నీ ప్రస్తుతం కూడా చూడడు గాని, నీ ఫ్యూచర్ ని చూసే దేవుడు ఆయన.
నువ్వు ఈ దినం ఏమై ఉన్నావు అని చూడకు, నువ్వు కాబోయే దినం ఏమై ఉన్నావు అది మాత్రమే చూడు. యెహోవా దృష్టి జరగబో వాటి మీద ఉంటుంది కానీ జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు కాదు. ఆయన మహిమ నీ వలన రావలసి ఉన్నది కాబట్టి నీవు మరలా వెయ్యాలి. నువ్వు మరలా నీ బలిపీఠాన్ని కట్టుకుంటే, నువ్వు మరలా నీ ఆత్మీయ స్థితిని రిమీడ్ చేసుకుంటే ఆయన తన ఆత్మను పునరుద్ధరించడానికి వేచి ఉన్నాడు. యెహోవా వలన ఆశీర్వదించబడిన వారి ఉండాలి, ఆశీర్వదించబడిన వాడిగా ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. మనుషుల ఎదుట నీ భక్తిని కనబరచక శివమురిన దేవుని ఎదుట నీ భక్తిని కనబరచు. సమాధి వలె ఉండక పునాది వలె మానవుని దేవుడు సెలవిస్తున్నాడు. సమాధి ఎలాగంటే సున్నము కొట్టు బయట సుందరంగా కనబడుతుంది, లోపలంతా ఏమీ లేదు, డొల్లా. అదే మాదిరిగా పునాది అనేది బయటికి కనపడదు గాని ఆత్మీయంగా అది ఉంటే బలాన్ని బట్టే ఇల్లు నిలబడుతుంది. దేవుని మందిరము నిలబడాలంటే నీవు రాతివై పునాదివై నిలబడితే దేవుని మందిరం బలంగా నిలబడబడుతుంది. కాబట్టి నువ్వు రాతివై నిలబడడానికి ఈ పునాదివై ఉంటే ఆయన తన మందిరాన్ని కట్టుకొని అనేకులని రక్షణగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మందిరానికి పునాది అవుతావా లేక సమాధి వల్ల ఇలాగే కుళ్ళిన స్థితిలో ఉంటావా, నీవే సిద్ధపరచు. నీవు ఆలోచించుకో, నీ స్థితిని మార్చుకుంటావా లేదా మొదటి భక్తిని మరలా చేయడానికి ప్రయాసపడితే ఆయన నమ్మదగిన వాడు. నువ్వు భక్తి చేయడానికి నువ్వు ఒక పాదం వేస్తే నీ దగ్గర 10 పాదాలు ముందుగా వేసుకొని ఆయన 10 అడుగులు ముందు వేసి నీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ దేవుడు నమ్మదగిన వాడై ఉన్నప్పుడు నువ్వెందుకు చింతిస్తున్నావు? నీ దేవుడు నీ అందుకు ప్రేమ కలిగిన వాడైనప్పుడు నువ్వెందుకు మనుషుల వైపు చూస్తున్నావు? నీ దేవుడు నిన్ను కటాక్షించి వాడైనప్పుడు నువ్వెందుకు ఆయన ఎందుకు దృష్టించుతున్నావు? యెహోవా యందు నీ దృష్టి కలిగి ఉండగా, ఆయన ఎదుట నీవు నిలబడి ఉండగా, ఆయనతో నీవు నిలబడి ఉండగా నీకు ఎదురుగా నిలబడి వాడు ఎవడు? నేను ఓడించి వాడు ఎవడు? ఇజ్రాయేలుకు తోడై ఉన్నవాడు నీకు తోడై ఉన్నాడు. ఇజ్రాయేలు కాపాడు వాడు గిలను కాపాడుతున్నాడు. ఇజ్రాయేలు కాపరి గురుగడుసుని నిద్రపోడు. ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆయన మందలో నీవు ఉండాలని కోరుకుంటున్నాడు. తొలగిపోయిన గొర్రె వలె తప్పిపోయిన కుమారుని వలె ఉన్నాడేమో. మనలో వారికి ఎదురుగా పాపము చేసి నీ తండ్రి యొక్క ఆధిక్యతను కోల్పోయి పనివారిగా ఉండాలని ఆశ కలిగి ఉన్నామేమో. లేదా ఆయన పనివారిగా నేను చూడలేదు కానీ పరమునకు కుమారునిగా పరిశుద్ధునికి సంతానంగా ఆయన నిన్ను చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశ నెరవేర్చేవానిగా నీకు ఉండాలని ఆత్మచేత నింపబడి బలమైన సన్నిధిలో నీవు మారుగా దేవదూతలు తీర్పు తీర్చేవాడిగా నిలబడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన మందిరం ఆయన సన్నిధిని మీద నిర్మించబడాలంటే నువ్వు రాత్రి వలె ఇదిగో నీ మాంసపు కుండెం కలిగి రాత్రి వలె నువ్వు సిద్ధపడితే ఆయన పునాది నీ మీద వేయబడి ఆయన తన మందిరాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినమున ఆయన మందిరం వలె ఉంటావా లేక తొలగిన స్థితిలో ఉండి కట్టుకొనక మృతుల లోకానికి దిగిపోతావో నీ ఇష్టం. అది ఆయన జీవన్ మరణములు రెండు నీ పక్షాన్ని నిలబెట్టి ఉన్నాడు. ఏది ఎన్నుకుంటావో నీ ఇష్టం. ఒక పక్క మరణం ఉంది, ఒక పక్క జీవం ఉంది. మరణం అనే కథకు సంబంధమైన ప్రతి ఒక్క ఈ మరణానికి సంబంధించింది. జీవం అనగా ఆయన మార్గాన్ని నడుచుకున్న జీవమైన కనుక ఏది ఎన్నుకుంటావు అనేది నీ చేతిలో ఉంది. ఆయన నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నావు. అవకాశంలో లేపబడు నిలబడి ఆయనలో నీవు స్థిరపడితే ఆయన మాత్రమే నమ్మదగిన. ఈ దినాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవడానికి మనం కోల్పోయిన భక్తిని ఆయన ఏదో మరలా చేయనట్టు పూర్వం కంటే మరి అధికంగా ఆయన ప్రేమించినట్టు దేవుని మనం వేడుకుంటాం. ఆయన మన జీవితాలు ఈ వాకు స్థిరపరిచి మనల్ని లేవనెత్తినట్టు ఇది మనలో ఫలించే కృపను అనుగ్రహించి మన దేవుని ప్రార్థిద్దాం.